నమస్కారం సార్. ఈ 24 అవర్స్ ఈ 24 డేస్ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్ అసల. చాలా యూజ్ అయింది. 1, 2 కాదు. ఇది నాకు ఫస్ట్‌లో డౌట్ ఉండేది. అసల ఇది ఎలా వర్క్ అవుతుంది? ఓన్లీ లిక్విడ్స్ అంటే ఎట్లా అసల నీరసం రాదా అని ఒక భయం ఉండేది ఫస్ట్ 2 డేస్‌లో. గానీ ఓకే. స్టార్ట్ చేద్దాం అయితే నాకు కావాలి ఈ ప్రోగ్రామ్ ఎట్లైనా అనిపించిందన్నమాట. నా పేరు సారీ నేను ముందు పరిచయం చేసుకోలేదు. నా పేరు మైథిలి. వయసు 44 ఇయర్స్. నేను హైదరాబాద్. మా వీధిలోనే ఉంటారన్నమాట ఈ పద్మ గారు. ఆమె చాలా సన్నమైపోయారు అయ్యని మా అపార్ట్మెంట్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ నాతో చెప్పారన్నమాట ఫస్ట్. ఇట్లా సన్నమయ్యారు, చాలా సన్నమైపోయారు. ఆమె చాలా మార్పు కనిపిస్తుంది ఆమెలో అంటే, ఏంటి ఏం చేశారు అయ్యంటే లిక్విడ్ డైట్ చేశారంట అయి అనుకుని 2, 3 మంత్స్ నుంచి వింటున్నా. జస్ట్ గాని ఎందుకో ఆమెనెళ్లి కలిసి జాయిన్ అవ్వాలి ఈసారి అని కలిసానన్నమాట. కలిసి జాయిన్ అయ్యాను ప్రోగ్రామ్‌లో. ఇది జాయిన్ అవ్వటం అంటే డౌట్ గానే జాయిన్ అయ్యాను గానీ, ఇంత యూజ్‌ఫుల్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదసల. ఫస్ట్ వీక్‌లో అయితే అమ్మో! నేను చేయలేకపోతున్నానేమో మానేద్దామా? అంటే నాకు ఎట్లా భయమంటే తిండి లేక కాదు గానీ విటమిన్స్ ఏమన్నా లోపమొస్తుందేమో! ఇది ఇప్పుడు చేసేస్తే ఓకే. చేసేయగలుగుతాం గానీ, ఫ్యూచర్‌లో దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందేమో బాడీ మీద అంటే విటమిన్స్ తగ్గి ప్రోటీన్ ఉండదేమో! అట్లా భయపడేదాన్నమాట. గానీ సరే ఓకే అని డే బై డే ఒక్కొక్క రోజునే ఎదుగుతూ ఉన్నానన్నమాట. 24 డేస్ అని ఆలోచించలే నేను. ఓకే. ఇవాళ అయిపోయింది. రేపు ట్రై చేద్దాం. ఇంకొక రోజు ట్రై చేద్దాం. ఇంకొక రోజు ట్రై చేద్దాం అనుకుంటానే వచ్చేసాను 24 డేస్‌కి. ఆహ్, చాలా యూజ్ ఉంది. మైండ్ అయితే కూల్ అయింది. ఇది లిక్విడ్స్ ఓకే. తీసుకున్నాం. తగ్గాం. ఆరోగ్యం వచ్చింది. ఇయన్నీ ఒక ఎత్తైతే అసల మీ శక్తిపాతం వల్లనే మేము ఈ ప్రోగ్రామ్ చేయగలిగాము. ఇంకా ఆరోగ్య సమస్యలు, మైండ్ కూల్ అవ్వడం ఇదన్నీ మేము తీసుకున్న ఫుడ్ వల్ల ఒక 50% ఏమో. ఇంకా తక్కువే అవ్వచ్చు 40% గానీ మీరిచ్చే శక్తిపాతం వల్లనే అసలు మేము ఎదరికెళ్ళామనేది దట్ ఈస్ కన్ఫర్మ్ మాట. నేను అది కన్ఫర్మ్ చేసుకున్నాను. దాని వల్లనే మేము ఈ ప్రోగ్రామ్ కూడా చేయగలిగామసల. అది ఫస్ట్ థింగ్. చాలా బాగా అనిపిచ్చేదసల. నేను అంటే పొద్దున్నే కాబట్టి పిల్లలకి బాక్సులు పెట్టాలి, హస్బెండ్‌కి బాక్స్ పెట్టాలి, వంట పనమ్మాయి ఓ పక్కన. నేనెప్పుడు కూర్చున్నది తక్కువే. మీరు మెడిటేషన్ చేసినప్పుడు చెప్పినప్పుడు, నేను కూర్చుని మీతో పాటు ఫాలో అయ్యి కళ్ళు మూసుకొని చేసుకుంటానే విన్న చాలు అనేవారు కదా! మా పిల్లలకి బాక్స్ సర్దుతా దృష్టి ఇక్కడ పెట్టి మైండ్ కూల్ అయింది. అసల కోపం తగ్గింది. ఇంకా నా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే థైరాయిడ్ హై లెవెల్ అసల 112లో ఎంజీ యేసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఫస్ట్ థింగ్ ఒక్కటి నేను కాఫీ పడిపోవాలి. టాబ్లెట్ యేసుకుంటాను పొద్దున్నే లేసిపోతాను ఎలాగని 4:30, 5కి టాబ్లెట్ యేసేసుకుంటాను. 6కి కాఫీ తాగేస్తా. ఆ కాఫీ తాగితేనే గాని నాకు పని నడవదన్నమాట బండి అసల. అట్లా అయిపోయింది నా లైఫ్. ఒక 15 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది. అందరూ చెప్తానే ఉన్నారు. కాఫీ మాను నీ థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది" అనేవారన్నమాట. గానీ నేనెప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోయినా ఆ విషయాన్ని. ట్రై చేసేదాన్ని. 2, 3 రోజులు మానేస్తే తలపోటొచ్చేసేది. అది మళ్ళీ మైగ్రేన్ తలపోటులాగా మళ్ళీ టాబ్లెట్ యేసుకుంటేనే గాని తగ్గదు అన్నట్టు ఆ లెవెల్‌లో ఉందన్నమాట. నేను వచ్చి బరువు 80 కేజీస్. నాకు 1 కిలో బరువు తగ్గాలన్నా కూడా అది చాలా ఇంపాసిబుల్‌గా ఉండేది నాకు. ఇంకా చాలా రకాల డైట్స్ ట్రై చేశాను నేను. కీటో కూడా చేశాను నేను. 1 మంత్, 2 మంత్స్ కీటో చేశాను. 25 కిలోస్ తగ్గాను నేను. మా పాప పుట్టినప్పుడు 80 కిలోస్‌కెళ్ళిపోయాను. తర్వాత కీటో చేస్తే నేను 25 కిలోస్ తగ్గాను. బట్ తర్వాత కోవిడొచ్చింది. ఇంట్లోనే ఉండిపోయాము. నో వాకింగ్, స్వీట్స్ తిని, ఫుడ్ తిని, అందరితో కాలక్షేపం చేసి, అలా ఐ వాస్ బౌన్స్ బ్యాక్ మాట. అగైన్ మళ్ళీ 80 కిలోస్ వచ్చేసాను నేను మళ్ళీ. వితిన్ 4, 5 మంత్స్‌లోనే మళ్ళీ 80 కిలోస్‌కొచ్చేసాను. 20 కిలోస్ మళ్ళీ పెరిగిపోయాను. అప్పటి నుంచి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేయి. ఎప్పుడు డైట్ చేద్దామన్నా కంట్రోల్ ఉండేది కాదు. ఇంకా 1 కిలో కూడా తగ్గేదాన్ని కాదు. ఎంత చేసినా కూడా. 3, 4 మంత్స్ వాకింగ్ కంటిన్యూగా చేసినా కూడా 1 కిలో కూడా తగ్గేదాన్ని కాదు. ఓకే. నాకు థైరాయిడ్ ఇంతేనేమో, ఇంకా నా లైఫ్ ఇంతేనేమో అలా అనుకునేదాన్ని. గానీ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇందులో నేను నేర్చుకున్నదేంటంటే కంట్రోలొచ్చింది. నా మీద నాకు కంట్రోలొచ్చింది. ఓకే. ఇది చేయకూడదు. ఇది ఫుడ్ కాదు. ఇది మనకి ఫుడ్ కాదు
అది నేను అవాయిడ్ చేయాలి అని ఫస్ట్ వీక్‌లోనే డిసైడ్ అయిపోయి అంత నా మీద నాకు కంట్రోల్ వచ్చేసింది. అసల ఏమీ ముట్టుకోకుండానే చేశాను. 5 కిలోస్ తగ్గాను నేను. ఇట్స్ వెరీ ఆహ్, ఏక నాకు ఏమంటారది సర్ప్రైజ్ అంటే ఇంకా ఎక్కువ మాట. 1 కిలో కూడా ఎప్పుడు తగ్గలేని నేను 5 కిలోస్ తగ్గానంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్ అనాలో, మరి మీ గ్రేస్ అనాలో నాకు తెలీదు. నేను ఈ గ్రూప్‌లో జాయిన్ అయినందుకు. ఇట్స్ మిరాకిల్ మాట నాకు. షేప్ కూడా చాలా తగ్గాను. పొట్ట బాగా తగ్గింది. నిద్ర బావుంది. స్కిన్ అయితే చాలా బ్రైట్ అయింది. షైనీ ఇంకా బ్రైట్ పింపుల్స్, మచ్చలు అన్నీ తగ్గినాయి. ఆహ్, నాకు ఇక్కడ మీరు శివ శివ అని చెప్పుకుని బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు బ్రీతింగ్ చాలా డెవలప్ అయింది నాకైతే. మామూలుగా నాకు ఇష్టమట అన్నీ నేర్చుకునేదాన్ని. లలిత సహస్రనామం, సౌందర్య లహరి, ఇంకా దుర్గా సప్తశతి అని ఇప్పుడు ఈ దసరాలో చదువుకుంటాం. అది దుర్గా సప్తశతి మొత్తం 700 శ్లోకాలు చదవడానికి నాకు 2 ½ అవర్స్ పడుతుంది. గానీ నా ప్రాబ్లమ్ ఏంటంటే ఇవన్నీ చదువుకోలే అనుకునేదాన్ని. గానీ గొంతు నొప్పొచ్చేసేదిమాట. థైరాయిడ్ మూల ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ అరిచినా పిల్లల మీద, ఎక్కువ సేపు చదువుకున్న బుక్కు పైకి, ఎక్కువ సేపు చదువుకున్నా కూడా గొంతు నొప్పొచ్చేసేదిమాట. ఒక గంట అయ్యేసరికి నోరారిపోయినట్టుండి మొత్తం ఈ మెడంతా ఇలా వాసిపోయినట్టయ్యి ఇంకా వేరే ఏం ఇంక రోజు మొత్తానికి ఏం మాట్లాడలేకపోయేదనమాట. ఇలా దసరాలో నేను 10 రోజులు ఏదో ఒకటి ఎక్కువ సేపు అంటే 2, 3 గంటలు అలా చదువుకోవాలనుకుంటే, ఇంకా రోజు మొత్తానికి నేను మా పిల్లలతో, మా హస్బెండ్‌తో ఏమీ మాట్లాడడానికి ఉండేది కాదన్నమాట నేను. అంటే ప్రిఫరెన్స్ ఇది చదువుకోవాలి కాబట్టి చదివేసుకుని, ఇంకా వాళ్ళతో ఏమి మాట్లాడలేకపోయేదన్నమాట ఇంకా. అంత గొంతు నొప్పొచ్చేసేది నాకు. గానీ ఈ ఇయర్ నేను ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ చదువుకున్నాను. గానీ నాకు గొంతు నొప్పి లేదసల. ఇప్పుడు 10వ రోజు, ఇవాళ 9దో రోజు, 10వ రోజు ఇంకా ఇవాళ రేపటితో అయిపోతుంది. నాకు కొంచెం కూడా గొంతు నొప్పి లేదు. ఇంకా నేను 112 ఎంజీ నుంచి ఇప్పుడు 100 ఎంజీనే యేసుకుంటున్నాను ఈ నెల నుంచి. కాఫీ నేను చాలా అవాయిడ్ చేశాను. నేనసలు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యిందే కాఫీ మానమనలేదు కాబట్టే జాయిన్ అయ్యాను. గానీ ఇప్పుడు 24 డేస్ తర్వాత ఐ కెన్ కంట్రోల్ మై కాఫీ కూడా. ఇట్స్ వెరీ మిరాకిల్ మాట నాకు పెద్ద సర్ప్రైజ్. నేను తాగితే మధ్య మధ్యలో 1, 2 సార్లు తాగానంతే. గానీ ఒక్కొక్కసారి బ్లాక్ కాఫీ, ఒక్కొక్కసారి మిల్క్ వితౌట్ షుగర్ అలా తాగేదాన్ని. ఇప్పుడు ఐ కెన్ డూ మాట. కాఫీ మానేయమంటే యెస్ ఐ కెన్ డూ అని చెప్పగలనమాట కాన్ఫిడెంట్‌గా. ఇట్స్ మై లెవెల్ నౌ ఆఫ్టర్ 24 డేస్. ఇంకా నాకెప్పుడు ఎక్కువ మాట్లాడినప్పుడు హెడేక్ కూడా వచ్చేసేదిమాట. చాలా హెడేక్ ఉండేది. అది మళ్ళీ టాబ్లెట్ యేసుకుంటేనే గాని తగ్గేది కాదు. అసలు ఈ 24 డేస్‌లో నాకు ఒక్కసారి కూడా హెడేక్ రాలేదు ఎప్పుడు కూడా. నేనెంత పని చేసినా కూడా. ఇంకా వాకింగ్ అయితే నేను చాలా బెటర్‌గా చేసుకుంటున్నాను. మోకాళ్ళ నొప్పులు తగ్గినియి. ఆహ్, మోకాళ్ళ నొప్పులతో నేను 2 ఇయర్స్ నుంచి అసల కింద కూర్చోవట్లేదన్నమాట. పూజ చేసుకున్నా కూడా స్టూలేసుకుని చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం ట్రై చేస్తున్నాను నేను కింద కూర్చోడానికి. ఇదివరకు అసలు ట్రై కూడా చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు చేయిస్తున్నానన్నమాట. గానీ నెక్స్ట్ టైమ్ ఇంకొకసారి నేను మళ్ళీ జాయిన్ అవుతాను. మీరు ఎన్ని సార్లు పెడితే అన్ని సార్లు జాయిన్ అవుతాను నేను. నా మోకాళ్ళ నొప్పులు తగ్గి నేను కింద కూర్చొని పూజ చేసుకోగలిగేలా మారతాను నేను ఖచ్చితంగా. అంతవరకు కూడా నేను మీ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవుతానే ఉంటాను. అది నా గోల్ పెట్టుకున్నాను నేనిప్పుడు. అండ్ ఇంకా ఎనర్జీ అయితే సూపర్ అసలు. ఎనర్జీ అయితే చాలా పెరిగింది. నాకెప్పుడైనా ఒక 2 డేస్ మా పనమ్మాయి మానేసిందంటే, అమ్మో! ఎట్లరా బాబు అనుకునేదాన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ దసరాలో ఈ 4 రోజుల నుంచి పనమ్మాయి లేదు. అయినా కూడా ఒక్క నిమిషం ఆల్రెడీ పనయిపోయింది. మొత్తం పనయిపోయింది నాకిప్పుడు. పనయిపోయింది. చదువుకోవడానికి కూర్చుంటున్నానిప్పుడు ఇంకా. మాట్లాడేసి కూర్చుందాం ఇంకా అనుకుని ముందు హ్యాండ్ రైజ్ చేశానన్నమాట. అస్సల ఎనర్జీ అంటే నేను పని చేసేసుకున్నా అప్పుడే అయిపోయింది నా పని అన్నట్టు లేదసల నాకు. అంత ఎనర్జీగా ఉన్నానన్నమాట. ఇంకా వాకింగ్ బెటర్‌గా చేసుకుంటున్నాను. ఇదివరక యోగాసనాలు, సూర్య నమస్కారాలంటే చాలా ఇష్టం నాకు. బట్ ఇట్ వాజ్ మాట. అది నా 20 ఇయర్స్ ఏజ్‌లో నేను బాగా చేసుకునేదాన్ని యోగా. గానీ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులొచ్చాక అస్సలు చేసుకోలేకపోతున్నాను. ఈ 24 డేస్ తర్వాత ఇప్పుడు ట్రై చేస్తున్నానన్నమాట. మళ్ళీ స్టార్ట్ చేశాను యోగా నేను. అది కూడా బెటర్‌గా అవుతున్నాను రోజు రోజుకి. అది బావుంది. ఇంకా బ్రీతింగ్ అంటే నేను గమనించిందేంటంటే మామూలుగా ఈ లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామంలో 16 లెటర్స్ అనుష్టుప్ ఛంద అంటారు గదా! అది ఒక్కొక్క లైన్‌కి ఒక్కొక్కసారి బ్రీత్ తీసుకునేదాన్ని నేను ఇదివరక.
గానీ ఇప్పుడు మొత్తం శ్లోకం ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్కసారి బ్రీత్ తీసుకుంటున్నాను. అది చాలా డీప్ బ్రీతులు తీసుకొని చేయటం అలవాటయిందన్నమాట. చాలా బావుంది అలా బ్రీత్ చేసుకుంటుంటే. మీరు బ్రీత్‌ని అబ్జర్వ్ చేయమని, లాంగ్ బ్రీత్స్ తీసుకోమని చెప్పేవారు కదా! అది చాలా యూజ్ అయింది నాకు. దాని వల్లనే మైండ్ కూడా కంట్రోల్ అయింది అనిపిస్తుంది నాకు. ఫుడ్ తీసుకోవడం అంటే ఒక నోటి నుంచే కాదు, ఈ బ్రీత్ నుంచి కూడా అన్నట్టు మీరు చెప్పింది అది కూడా నాకు నచ్చిందన్నమాట బాగా. అది చాలా యూజ్ అయింది బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ కూడా. ఇంకా మీరెప్పుడు ప్రోగ్రామ్ పెట్టినా మళ్ళీ కంటిన్యూ అవుతాను సార్. తప్పకుండా కంటిన్యూ అవుతాను నేను. ఇంకా చెప్పాలంటే చాలా ఇలానే ఆహ్, చాలా బావుందసల ఆ ప్రోగ్రామ్. ఫస్ట్‌లో ఎవరైనా కూడా ఇట్లానే అందరూ అంటున్నారు గదా! ఒకసారి చెయ్యాలి. లైఫ్‌లో ఒక్కసారి చేస్తేనే గాని ప్రోగ్రామ్ తెలీదు వాళ్ళకి. ఎవరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళది. ఓన్ ఎక్స్‌పీరియన్స్. ఇదివరకు అసలు నాకు ఫాస్టింగ్ అంటేనే ఏం తెలీదు. ఇప్పుడు ఫాస్టింగ్ అనేది ఓకే. ఐ కెన్ డూ బట్ నేను చేయగలను. ఇప్పుడు ఎప్పుడైనా శివరాత్రికి, కార్తీక పౌర్ణమి రోజు అందరూ ఉపవాసం ఉంటే, అమ్మ! ఉపవాసం నా నా వల్ల కాదబ్బా! అనేసి చెప్పేసేదాన్ని. వాటర్ ఫాస్ట్ కూడా ఐ కెన్ డూ మాట. ఆ లెవెల్‌కి నా మైండ్ ఇప్పుడు ఫ్లెక్సిబుల్ అయింది. ఇట్స్ మిరాకిల్ టు మీ దిస్ ప్రోగ్రామ్ రిచ్ ఎనర్జైజేషన్. మీరింత టైం కేటాయించి మమ్మల్నందరిని బాగు చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ మ్యాటర్ మాట. ఇది గాడ్స్ గ్రేస్ మీ మీద ఉంటుంది, మా మీద ఉంటుంది పూర్తిగా అని భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా యూజ్ ఉంది నాకు. నేను 5 కిలోసే తగ్గాను గానీ, ఇంచెస్ బాగా తగ్గాను. స్కిన్ అయితే చాలా బావుంది. మచ్చలన్నీ తగ్గినియి. ట్యాన్ మచ్చలు అన్నీ తగ్గినియి. షైనీ వచ్చింది ఫేస్. నమస్తే సార్. Yes. Thank you so much.